మహాదేవ హర హర మహాదేవ జై హర సిద్ధి మా దేవాలయాన్ని చూస్తున్నాం. శక్తిపీఠం ఇది. ఇక్కడ మనము అంబారీ మీద అంటే లక్ష్మి అనేటువంటిది ఏనుగు కుంభస్థలం మీద, అదేవిధంగా బిల్వపత్రం, స్త్రీ యొక్క పాపటలు, తామర పుష్పంలో ఈ విధానంగా 5 స్థానాలలో ఉంటుంది అని అన్నారు. ఇలా ఈ సమయంలో మనకు చాలా కొన్ని ఈ యుగం దేవాలయం చాలా పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో దీప స్తంభాలు 20 నిమిషాలు ఇక్కడ దీపాలు ముట్టిస్తున్నారు. ఇది కాళిదాసు మహాకవి మేఘ సందేశంలో కాళిదాసు కానివ్వండి, భర్తృహరి కానివ్వండి, మండపాలలో చండీ పారాయణం చేస్తుంటారు. ఇక్కడ హరసిద్ధి వినాయక దేవాలయం, అమ్మవారి శక్తిపీఠము, విక్రమ అభివృద్ధి సమయంలో ఉన్నటువంటి ఈ దీపాలు ఇప్పుడు కొద్ది నిమిషాల్లో ముట్టిస్తున్నారు. ఇది కూడా కొన్ని సమయాలలో మాత్రమే ముట్టిస్తారు. అమ్మవారి దర్శనం చూడండి, ఆ మీదకి ఎక్కేసి అందులో నూనె పోసి ఆ దీపాలలో దీపాలు సిద్ధం చేస్తున్నటువంటి ఒక ఘట్టాన్ని చూస్తున్నాం. ఇక్కడ కూడా రష్ పెరిగిపోతారు. ఇంకా దీపాలు ముట్టించే సమయానికి అందరూ వీళ్ళంతా కూడా దీపాలు ముట్టి ప్రేమ హరసిద్ధి మందిర్ అమ్మవారి యొక్క దర్శనాన్ని కూడా చేసుకోబోతున్నాం. చూడండి, నూనె డబ్బాలు అసలు సరిపోదు, అలా ఎక్కేసి వారిని నూనె డబ్బాలతో మనం చూస్తున్నటువంటి అసలుకి ఇది ఈ దీపస్తంభాలను ఒక 2 చిత్రపటాలు కూడా చేయండి. ఈ దీపస్తంభాలని చూడండి, నూనె పోసి ఒత్తులు వేసి అసలు ఎక్కడా లేనటువంటి ఇది మనకు 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు. తర్వాత ఇది అవంతిక ఉజ్జయిని నగరం, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక పుణ్యక్షేత్రం, మోక్షపురులు అంటారు. ఒక కామాక్షి దేవి మాత్రమే మన సౌత్ వైపు ఉంది. ఈ నార్త్ వైపు ఉత్తరం వైపు ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ మహాకాళేశ్వర మందిరం, మహాకాళీ మందిరం. సింహవాహిని అమ్మవారు ఎదురుగా చూస్తున్నాం. సింహవాహిని అనేక వటవృక్షాలు, ఈ వటవృక్షాలు చూస్తున్నాం. ఇది చాలా ఇక్కడికి వస్తే చాలా గొప్ప అనుభూతి. నిజంగానే మోక్షపురి అంటే మోక్షం ఎక్కడ ఉంది అనంటే మానవుడిగా పుట్టినందుకు 12 జ్యోతిర్లింగాలను, 18 శక్తిపీఠాలను దర్శించాలి. అసలు 64 జ్యోతిర్లింగాలు కానీ 12గా మారాయి. అక్కడ సింహవాహిని భక్తులంతా కూడా దర్శనార్థం చేస్తే మనం లోపల కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. రండి వెళ్ళకి. అమ్మవారిని కాశీలో ఏ విధానంగా అయితే వారాహీదేవిని అలా తల వంచి కిందికి చూస్తామో కన్నాలలో నుండి, ఇక్కడ కూడా అమ్మవారిని అలానే దర్శించుకోవాలి. ఇది మహామాత అఖండ జ్యోతి అంటే ఎప్పుడూ కూడా ఈ అఖండ జ్యోతి అనేటువంటిది ఉంటుంది. 24 అవర్స్ 24 గంటల పాటు ఈ అఖండ జ్యోతి అనేటువంటిది ఉంటుంది. చూడండి, భక్తులంతా కూడా కన్నాల్లో నుండి దర్శనం చేసుకుంటున్నారు. ఈ అఖండ జ్యోతిని చింతామణి చింతాహరణ గణేశ దేవాలయం, హరసిద్ధి భక్త మండల్